అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు డేటు 6/6/2024. జూన్ 4 పొలిటికల్ రిజల్ట్. మన చంద్రబాబు నాయుడు గారు సార్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైన విజయ ఫలితాలు వచ్చినాయి. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ప్రజా తీర్పుని ఇట్లాగా వచ్చినందుకు సంతోషం. ప్రజలిచ్చిన తీర్పే వర్క్స్ పీపుల్ వర్క్స్ డే. ప్రజలే దేవుళ్ళు మనకి. ఆ తీర్పుని ప్రతి ఒక్కరు కూడా మర్యాదిస్తాం, గౌరవిస్తాం. అలాగే ఇక్కడ ఒక విషయం, ఉద్యోగస్తుల సంఘాల తరపు నుంచి ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి, మరి రాజకీయ పార్టీలు కూటమి వారికి కూడా, మరి అప్పట్లో కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఆర్సీ 39% ఇచ్చినారు. ఆ తర్వాత బైఫర్గేషన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరియు కేసీఆర్ గారు 42% పీఆర్సీ ఇచ్చినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 28%, తర్వాత కేసీఆర్ గారు 30% పీఆర్సీ ప్రకటించారు. అలా తగ్గుకుంటూ వచ్చింది. కానీ ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఉద్యోగస్తులకి పీఆర్సీ విషయంలో చాలా అద్భుతంగా ఇచ్చినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్కి చెప్పనక్కర్లేదు, వారు చాలా విజ్ఞులు, అనుభజ్ఞులు. అయితే 10 సంవత్సరాల క్రితం 42% ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంత శాతం పెంచాలి అనే దాని మీద అతనికి ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. అయితే ఇక ఉద్యోగ సంఘాల వారు ఇంకా అడగాని అవసరం లేదు, గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఎంత శాతం ఇస్తే బాగుంటుంది అనే దాని మీద డిసైడ్ అయిపోయి ఉండే ఉంటారు. సామ్యులు, విజ్ఞులు, అనువిజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు, వారికి చెప్పనవసరం లేదు. అప్పుడు మార్కెట్ రేట్లలో 10 సంవత్సరాల క్రితం మార్కెట్ రేట్లు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉండేవి. అప్పుడే 42% ఇచ్చిన దాఖలాలు మనం చూసి ఉన్నాం. ఉద్యోగస్తులు చాలా సంతోషించారు. కానీ ఇంకొక విషయం ఇక్కడ ఉటంకించవలసిన పరిస్థితి వచ్చింది. అదేమిటంటే రివర్స్ పీఆర్సీ జగన్ ఇచ్చారు. అంటే మన ఒక ట్రాన్స్పరెన్సీగా పోతున్న పరిస్థితి నుంచి రివర్స్ అంటే టర్నింగ్ పొజిషన్కి వచ్చే పరిస్థితి జగన్ తీసుకొచ్చినారు. అది చాలా అన్యాయం జరిగింది ఉద్యోగస్తులకి. చాలా బాధలు, దరిద్రాలు కూడా భరించి ఉన్నాం. కానీ ఆ పరిస్థితి రాదు. ఆ విషయాన్ని, ఆ పాయింట్ని గుర్తించి మన చంద్రబాబు నాయుడు సార్ రివర్స్ పీఆర్సీ జగన్ ఇచ్చాడని గుర్తించినారు. కాబట్టి ఆయనకి తెలుసు ఎంత శాతం ఇస్తే బాగుంటుంది, ఎంత ప్రకటిస్తే బాగుంటుంది. గత 10 సంవత్సరాల క్రితం 42 ఇచ్చినప్పుడు ఇప్పుడు పీఆర్సీ ఎంత శాతం ఇవ్వాలి, ఎంత శాతం అడగాలని మనం ఉద్యోగస్తులు అనుకోనక్కర్లేదు. అంత గొప్పగా పీఆర్సీ ఇస్తారని పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మార్కెట్ రేట్ను బట్టి ఆయన విశ్లేషణ ఇచ్చి మంచి పీఆర్సీ ఇస్తారు. అందుకోసం ఉద్యోగ సంఘాల వారు ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్ర విభజన టైంలో అమరావతికి నిర్మాణానికి ఉద్యోగస్తులు కృషి, పట్టుదల, వారి యొక్క కార్యాచరణ విభాగం స్ట్రాంగ్గా ఉండాలని ఎంతో ప్రోత్సాహంగా 42% ఇచ్చినారు. అలాగే ఇప్పుడు పూర్తి స్థాయిలో అమరావతి, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవడానికి ఉద్యోగస్తులకి సరైన తోడ్పాటు, సహకారం అలాగే ప్రభుత్వానికి మేము ఇస్తాం. మాకు ప్రభుత్వం తరపు నుంచి మంచి పీఆర్సీ ఇవ్వాలని కోరుకుంటూ, జై కూటమి, జై చంద్రబాబు నాయుడు గారు.
జై రేవంత్ రెడ్డి గారు, జై జనసేన. నేను మీ కాకినాడ అప్పన్న, బేకం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, గవర్నమెంట్ సర్వెంట్, ఆల్ ఇండియా రిల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఏ లీగల్ అడ్వైజర్ అండ్ అఫేర్స్, అండ్ నాయుడు అబ్రివేషన్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.